చూడండి మబ్బులన్నీ పోయినాయండి. పొద్దున్నే వాతావరణం చాలా బాగుందండి. చూసారా, అవి ఇంకా ఎక్కువగా పూస్తే ఇంకా బాగుంటుందండి. చెట్టు అయితే గుత్తులు గుత్తులుగా పూసినాయి, ఇంకా పూస్తాయండి. చూడండి కొండలు బాగా కనిపిస్తున్నాయి పొద్దున్న ఎండకి. వాతావరణం అయితే చాలా క్లియర్గా ఉందండి. చూడండి కొండలు షేప్స్ బాగా కనిపిస్తున్నాయండి. ముందుగా ఈ వీడియోలో ఈ నెల 18వ తారీఖున రాజమండ్రిలో పుట్టినరోజు జరుపుకున్న మన ఫ్రెండ్ అలాగే మన సబ్స్క్రైబర్ కూడా నిషాకి బిలేటెడ్గా జన్మదిన శుభాకాంక్షలు. నిషా, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పల్లెటూరమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సారీ ఫర్ ది లేట్ విషెస్. అలాగే ఈ నెల 22వ తారీఖున కోనవరం దగ్గర రేకపల్లిలో పెళ్లి రోజు జరుపుకుంటున్న మా ఫ్రెండ్ అలాగే మన సబ్స్క్రైబర్ కూడా భవానీ గారికి అలాగే చందు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. భవానీ మరియు చందు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మీ ఫ్రెండ్ పల్లెటూరమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. 22వ తారీఖు అంటే మళ్ళీ ఆ రోజు వీడియో ఉంటుందో ఉండదో చెప్పలేను, అందుకనే ఒక రోజు ముందైనా వెనకైనా ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సరేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మా ఇల్లు. మిర్చి మిర్చి చూడండి, నిన్నైతే వర్షం చినుకులు పడ్డాయండి. పూలు అయితే కలకల్లాడిపోతున్నాయండి. ఎంతైనా వర్షం చినుకులేనండి. వర్షం చినుకులు పడితే మొక్క చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చూసారు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. కలుపు మొక్కలు అయితే విపరీతంగా పెరిగిపోయాయండి. కలుపు మొక్కలనే కాదండి, మందుకు సంబంధించిన మొక్కలు ఇవి. మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం కానీ కాకపోతే ఎక్కువ వచ్చేసినాయండి అంతే. కంపెనీ వాళ్ళు ఇచ్చే ఫ్రిడ్జ్ అయితే తీర్చేస్తారండి.
ఎక్కడ పెడతారండి అసలు? ఎక్కడ ఇక్కడ హైట్ సరిపోద్ది అంటారా? సరిపోదేమో, తగ్గుతుందేమో. మొత్తం ఎన్ని అడుగులండి? ఇక్కడే పెట్టాలి. పెడితే చక్రాలు ఉంటే పర్లేదు. ఫ్రిడ్జ్ అయితే ఇదిగో ఇక్కడ పెట్టించామండి. ఎక్కడ పెట్టడానికి కూడా ఖాళీ లేదు. బయట అయితేనే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ. ఇదిగోండి చూస్తారు కదండి, ఇదండి ఫ్రిడ్జ్. అయితే మాకు డ్రింక్స్ తెచ్చే వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు కదండి, బాయ్స్. వీళ్ళేనండి. హాయ్ చెప్తారా మా సబ్స్క్రైబర్స్కి? చెప్పండి, మీ పేరు చెప్పొచ్చు కదా. ఓకే, ఎక్కడండి మీరు చెప్పండి, నాకు తెలుసు. మా సబ్స్క్రైబర్కి చెప్పాలి కదా. కన్నాపురం నుంచి తెస్తారండి. దీని ప్రాసెస్ అయితే చెప్పండి మాకు కొంచెం, మా సబ్స్క్రైబర్స్ కూడా వింటారు. మాకు ఎలా ఎలా ఇచ్చారన్నది. మీకు ఫ్రీగా ఇస్తుందండి. మా దగ్గర స్టాక్ అనేది మీరు కొంటారు కదా, దాని నుంచి మీకు ఫ్రీగా కంపెనీ అనేది మీకు ఫ్రీగా ఇస్తారు మీ బిజినెస్ కోసం. దీంట్లో ఏంటంటే మా ప్రొడక్ట్స్ మట్టుకే అమ్మాలి. ఇందులో మా వేరే కంపెనీ ఏం పెట్టకూడదు. దాని గురించి మీరు మా ప్రొడక్ట్స్ మట్టుకే కొంటామని చెప్పేసి మీరు దీని మీద మాకు అగ్రిమెంట్ చేసేస్తారు అన్నమాట. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఫోటో ఒకటి. ఈ అగ్రిమెంట్ జస్ట్ ఫ్రిడ్జ్ కోసం, మా ప్రొడక్ట్స్ మీ కోకో కోలా వాళ్ళే పెట్టాలని. మా కంపెనీ మీకు ఫ్రీగా ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనండి. ఓకే, ఇది ఆఫ్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్? అంటే కూలింగ్ ఎక్కాక ఆఫ్ చేయొచ్చా, లేదంటే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? లేదండి, ఇది ఆటోమేటిక్ అండి. మీకు ఇది కూలింగ్ దీన్ని మీకు సరిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అదే ఆగిపోద్దండి. మళ్ళీ అది కూలింగ్ డౌన్ అయినప్పుడు మళ్ళీ ఆన్ అవుద్ది. ఓకే, సేమ్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలాగో ఇది కూడా అలాగే. ఇవి ఎన్ని బాటిల్స్ పెట్టొచ్చండి ఒక్క దాంట్లో? లిమిట్ ఏమైనా ఉందా? ఒక్క దాంట్లో అంటే ఒక 10 వరకు పడతాయా? ఇందులో 2 లీటర్స్ పెట్టుకోవచ్చండి. ఇందులో వచ్చేసి లీటర్స్ మొత్తం అంతా ఒకే కూలింగ్ కదా? ఒకటేనా? ఇందులో 2 లీటర్స్ అండి. ఇందులో లీటర్స్ పెట్టుకోవాలి. ఇదేమో 30 రూపాయలు ఉంటాయి కదా హాఫ్ లీటర్స్, అవి ఇందులో 20 రూపీస్. ఇందులో వచ్చేసి ఉన్నాయి కదా, అంటే వెయిట్ ని బట్టి. ఇందులో 2 లీటర్స్, ఇందులో 1 లీటర్, ఇందులో హాఫ్ లీటర్ 20 రూపీస్ అలా తగ్గుతుంది. పైన పెట్టుకోవాలి. రేపు మా ఎండి వస్తారండి, వచ్చి మీకు ర్యాక్లు అడ్జస్ట్ చేసి చెప్తారు మీకు మళ్ళీ. ఇప్పుడు ఇది మాకు ఫ్రీగా ఇచ్చినట్టు కంపెనీ తరఫు నుంచి? కంపెనీ నుంచి మీకు ఫ్రీగా ఇచ్చినట్టు. ఓకే, మా దగ్గర స్టాక్ గట్రా బాగా కొంటున్నారు కదా. ఓకే, దాని గురించి ఫ్యూచర్ లో మీరు అమ్మకుండా మామూలుగా తీసేస్తారు అనుకోండి, అప్పుడు మాకు అప్ చెప్పారు. మాకు గొడవలేదు. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసి వేరే చోటుకి వెళ్ళేలా ఉంటే కనుక మాకు అప్ చెప్పేది. ఎందుకంటే మేము ఫ్రీగా ఇస్తున్నాం మీరు అమ్ముకోవడానికి. మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం గట్టా అమ్మకూడదు, వేయకూడదు.
సంతకాలు అయితే పెట్టించేస్తారండి. ఏం సంతకాలు చదవకుండా పెట్టేశాను. మా ఇల్లు రాయించేసుకున్నారో లేదంటే మా ఆస్తి రాయించుకున్నారో తెలియదు, కానీ చాలా సంతకాలు పెట్టేశాను. ఓకే సరే అండి. గ్యారంటీ కార్డు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మిమ్మల్ని సంప్రదించి మీ వాళ్ళే వస్తారు. సరే అండి. మరుసటి రోజు అండి ఇంకా కొంచెం ఈ ర్యాక్స్ బిగించాలంట. వాళ్ళు రావాల్సింది ఉంది. మరి ఏ టైంకి వస్తారో తెలీదు. చాలా పని ఉందండి. కిరాణా షాప్ అయితే సర్ది చాలా రోజులు అవుతుంది. అంతా చక్కెర బిక్కిరగా పిచ్చి పిచ్చిగా ఉంది. చాలా ఈజీ అనుకుంటామండి బిజినెస్ అంటే, కానీ దానికి తగ్గ చాకిరీ దానికి చాలా ఉంటుందండి. అంత ఈజీ అయితే కాదండి. ఇవాళ సర్దామంటే మళ్ళీ రేపల్లుండి కల్లా మళ్ళీ కచాబిచ అయిపోద్దండి. ఇంకా సర్దుతానే ఉండాలండి. ఎంత సర్దినా పిచ్చి పిచ్చిగానే అవుతూ ఉంటుంది. చాలా ఓపిక ఉండాలండి. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. మనం కూర్చొని అమ్మడం అనుకుంటాము. బయట నుంచి సరుకులు తేవాలి, సర్దేది ఉంటుంది, చాలా చాకరీ ఉంటుందండి. చేస్తేనే కానీ తెలీదు. సరే చేద్దాం. మేము సరుకులు తేవాలంటే 10 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇది పల్లెటూరు కదండి. ఎటు వెళ్ళినా సరే 10 కిలోమీటర్లు వెళ్ళాలి, తేవాలి, అమ్ముకోవాలి. ఆ 10 కిలోమీటర్లు కూడా రోడ్డు చూస్తే మీరు జడిసిపోతారు. అలా ఉంటాయి రోడ్లు. చాలా ఉందండి సర్దేది. చూసారా ఎంత పిచ్చి పిచ్చిగా ఉందో. సర్దుతూనే ఉంటాం, అలా అయిపోతూనే ఉంటుంది. చూసారండి. ఇదిగోండి పాత ఫ్రిడ్జ్ని కూడా ఇవాళ అయితే కడగడం జరిగిందండి పొద్దున్న. ఇందులో వాటర్ ఉండినాయి, వాటర్ అంతా తీసేసాం. అసలు వాటర్ పోయకూడదంట. షాప్ అయితే సర్దేది ఇంకా ఉందండి. కొంతవరకు అయ్యింది. డ్రింక్స్ వచ్చేసినాయి చూడండి. ఇవిగో డ్రింక్స్ వచ్చినాయి చూడండి. కావాలా? ర్యాక్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారండి. ముందున్న వాటికి కొంచెం సీసాలు బాటిల్స్ని బట్టి అంతేనండి.
ఏ బాటిల్ ఏ సైజ్ అన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాం. తండి 2 లీటర్ ఒకటి, 1 లీటర్ 3, 1 లీటర్ స్ప్రైట్ ఒకటి, 20 రూపీస్ 3 చెప్పాను కదా థమ్సప్లో. ఇంకోటి స్ప్రైట్ కూడా ఒకటి ఇవ్వండి 20 రూపీస్ది. ఉంది లోపల ఉందండి. చినుకులు పడుతున్నాయి, వర్షం. స్క్రూ డ్రైవర్లు ఇప్పుడు ఎతకాలి, మా అక్కల ఇంటికి వెళ్ళాలి. లీటర్ స్ప్రైట్ లీటర్ ఇవ్వండి సార్. ఏమో లీటర్లు 3 ఇచ్చేయండి. ర్యాక్స్ అన్నీ తీసేసారండి. బాటిల్, ఈ బాటిల్ హైట్ ఉన్నట్టుంది, ఒకసారి సరిపోద్దా? మాకు తీయడానికి కుదురుద్దా? వచ్చేస్తా. ఓకే. ఇదండి ఇలా 2 లీటర్స్ బాటిల్ దాని హైట్ని బట్టి ర్యాక్, మళ్ళీ దీని హైట్ని బట్టి ర్యాక్, నెక్స్ట్ 20 రూపీస్ది దాన్ని బట్టి సెట్ చేస్తున్నారనమాట. ఇవి ర్యాక్స్. ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టించామండి ఇటు సైడ్కి. కింద బాగానే ఉంది కదండి. అదే ప్లగ్లు ఉంటాయి చూడండి వెనకాల. ఆన్ అయినట్టు ఎలా అండి ఇది? లైటింగ్ వెలుగుద్దా? ఇలా మనం స్విచ్ చేసినప్పుడు వెలుగుద్దండి లైట్, లేదంటే స్విచ్ చేసే ఉండాలా? కూలింగ్ ఎక్క కారిపోద్దా స్విచ్? లైట్ మాత్రం వెలిగే ఉంటుంది. మరి లైట్ ఆరిపోవాలంటే ఎలా అండి? ఇంకా అది వెలిగినట్టే ఉంటుంది రేత్రి పగల. స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. స్విచ్ ఆఫ్ చేయడం. కూలింగ్ మరి నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడున్న టీవీని అయితే అక్కడ పెట్టించేస్తాను. ఫ్రిడ్జ్ ఇక్కడ. వేసవకాలం అంతా అయిపోయాక తీసుకొచ్చారండి. చూసారండి ఫ్రిడ్జ్ చివరికి వచ్చాక. 2 నెలలు ముందు తీసుకొస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడండి తీసుకురావడం. చూడండి బయట అయితే వర్షం పడిపోతుంది. వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. పొద్దునుంచి చినుకులు పడుతున్నాయి. ఇది బిగిస్తామన్నారు. ఇదిగో తెచ్చానండి. అవి ఇందులో పడుతుంది. అన్ని కలిపి 5 కదా, అవి 3ను ఈ 2 అవుతుంది. ఇంత మట్టుకు నేను 10,000 అయింది. 2,250 రూపాయలు. చూడండి 10,000 సరుకండి. ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. ఇవి ఫ్రీ ఇవ్వమంటే అవి ఇచ్చారు మీరు. ఈ 3 ఎంత వెయ్యా? ఇదిగోండి నీట్గా సర్దాను. మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఎప్పుడు మామూలు అయిపోద్ది.
నిజంగా ఇదంతా ఎలుకలు అయితే చెత్త చెత్త చేసి ఉండినాయండి. చెత్త అంతా తీసేసాను. ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా సర్దానండి. మొత్తము ఇంచుమించు అన్ని రకాలు సర్దాను. ఇవ్వండి. ఇవి 2 లీటర్లు అండి కింద. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఫ్రిడ్జ్ అయితే ఇది. ఇంకా చాలా పని ఉందండి నాకైతే. ఇదంతా శుభ్రం చేసేది ఉంది. షాప్ అయితే శుభ్రం చేశాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.